హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్ స్పెషల్ తవా చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చేసాము అంటే మొత్తం చికెన్ ఒక్కరే తినేంత టేస్ట్గా ఉంటుంది. లేట్ ఎందుకు, ఇలా ప్రిపేర్ చేసుకుందాం రండి. ముక్క కూడా మిగిల్చకుండా తింటారండి అందరూ, అలా ఉంటుంది. ముందుగా తవా చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు సాల్ట్ వాటర్లో చికెన్ని నానబెట్టుకోవాలి. ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. పీసెస్ ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకోవాలి. అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరా, మిరియాలను వేసుకుని ఈ గరం మసాలాలను 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపటలాడేటప్పుడు మనం ముందుగా ఒక బౌల్లోకి తీసుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నాన్ స్టిక్లో చేసే చికెన్ ఫ్రై కంటే ఇనుముతో చేసిన ఈ టవ్వాలో చేసే చికెన్ ఫ్రై టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 2 నిమిషాల పాటు మనం ఇలా చికెన్ని కలుపుతూ ఫ్రై చేసుకుంటే చికెన్లో ఉండే వాటర్ పోయి ఆయిల్ కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ముందే మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్టు, 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపును వేసుకుని ఈ చికెన్కి కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చికెన్ అనేది అడుగు పట్టకుండా చక్కగా మనకు ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని ఈ మసాలా మొత్తం ఈ చికెన్కి పట్టేలా మనం స్పూన్తో కలుపుకోవాలి. మధ్యలో అడుగు పడుతున్నప్పుడల్లా కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని మరొకసారి కలుపుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, మరికొన్ని వాటర్ని జీలకరించుకుంటూ మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్పై మూత పెట్టుకుని 20 నుంచి 30 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి మనం ఉడికించడం వల్ల చికెన్ కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. తింటున్నప్పుడు చాలా మంచి టేస్ట్గా ఉంటుందండి. చికెన్ కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం కంటే ముందు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మరొకసారి ఈ కొత్తిమీర కూడా చికెన్ పీసెస్కి కలిసేలా కలుపుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఈ తవ్వపై పెట్టుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు కూడా వేడైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దాం. చాలా మంచిగా ఉడికిందండి. కొంచెం వేడిగా ఉంది. ఈ చికెన్ పీస్ కూడా చాలా మంచిగా ఫ్రై అయిపోయింది. చూశారుగా ఫ్రెండ్స్, మీకు కూడా ఎలా అనిపించింది ఈ తవా చికెన్? మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారా? మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం